ఈనాడు యవ్వనస్తుల వివాహాలు తల్లిదండ్రులకి ఎంతో కష్టాన్ని తీసుకొస్తా ఉన్నాయి. ఎందుకంటే వారు చదువుకునేటప్పుడు లేదంటే ఉద్యోగస్తులను, వాళ్ళ సాటి ఉద్యోగస్తులను వారు ఇష్టపడి తల్లిదండ్రులకి తీసుకురావడం, వారిని పెళ్లి చేసుకోవాలని అడగటం. ఈ మధ్య వారిలో ఒక కొత్త పోకడ కూడా మొదలైంది. ఏంటంటే మన విశ్వాసాన్ని ఆధారం చేసుకొని లేని వారిని పెళ్లి చేసుకుని ఎలా మీరు ఉండగలుగుతారు అంటే వారిని కూడా దేవుని విశ్వాసంలోకి తీసుకొస్తామని వారు చెప్తున్నారు. నిజంగా అవిశ్వాసిని మేము విశ్వాసంలో తీసుకొస్తామన్న వాళ్ళని చాలా మందిని చూశాను, కానీ వారే చివరికి న్యూట్రల్ గానే అయిపోతారు, లేదా వారి భార్యల విశ్వాసంలో కన్నా వెళ్ళిపోతారు. ఆ విధంగా చేస్తున్నప్పుడు వారు అసలు ఒక అవిశ్వాసిని విశ్వాసంలోకి తీసుకురాగలమని ఎలా ప్రగల్భాలు పలుకుతారో నాకైతే అర్థం కాదు. మనకి దైవ గ్రంథంలోనే ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా. సొలొమోను మహారాజు ఉన్నారు. ఆయన ఎంతటి దైవ కృప పొందారు. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపని దేవుడు ఆయనకు కూడా చూపించారు. ఆయనకి ఇచ్చిన జ్ఞానం, సౌందర్యము ఎవ్వరికి ఇవ్వనంతగా దేవుడు ఆయనకి సమృద్ధిగా అనుగ్రహించారు. ఆయన రాసిన గ్రంథాలు ఇప్పటికీ కూడా ఎంతో అందరికీ కూడా అవిశ్వాసులకు కూడా ఎంతో ఆకట్టుకునేలాగా, హృదయానికి హత్తుకునేలాగా సామెతల గ్రంథం కూడా ఉంటది. అంత గొప్ప జ్ఞాని చివరికి ఆయన తన భార్యల వల్ల ఇతర విశ్వాసాల పట్ల, విగ్రహారాధన పట్ల ఆకర్షితుడై దేవుడిని పూర్తిగా విస్మరించిన వాడయ్యాడు. అలాంటి జ్ఞానికే కుదరని పని మామూలు మనుషులు కుదురుతుందా? అదేవిధంగా సంసోనుని మనం ఆలోచిస్తే ఆయన తల వెంట్రుకల్లో ఉన్న బలము కేవలము దలైలా అని ఒక స్త్రీ వల్ల ఆయన పోగొట్టుకున్నారు. ఆమె కూడా దేవుని ఎరిగిన ఆమె కాదు. సంసోను అయితే దేవుని ఎరిగిన యవనస్త్రైన బిడ్డ. ఆయనే ఆ సొలొమోను మహారాజు గారు, సంసోన్ అనే ఆ బిడ్డ ఇద్దరు కూడా ఆ విధంగా అవిశ్వాసుల వల్ల వారు తమ యొక్క దేవుని యొక్క దృష్టికి తప్పు చేసిన వారు. ఏంటి ఈ లోకంలో యవనస్తులు ఏ విధంగా గట్టిగా ఉండగలరు, ఏ విధంగా వారి భాగస్వాముల్ని దేవుని విశ్వాసంలోకి తేగలరు? ఇది వాళ్లే కాదు, తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఆ విధంగా పిల్లల్ని కాపు చేయడానికి ప్రతి రోజు బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ వారికి దేవుణ్ణి నమ్మిన మంచి భాగస్వాములు రావాలని తల్లిదండ్రులందరి పక్షాన నేను దేవుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఆమేన్.